రేవంత్ గారు, తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా, ద్వేషమా, ఇంకేమైనా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు. తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. గృహ నిర్బంధం కావాలని చూస్తున్నది అల్లుడు. మీరిద్దరు కాదు, జైలు సెంటిమెంట్ నాకుంది కాబట్టి నేను అవుతాను కూతురు అంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి నేను అందరికంటే ముందు జైలుకి వెళ్ళినా కాబట్టి నేను ముఖ్యమంత్రి కావాలని కూతురు అంటుంది. వారసత్వ రాజకీయాలను నమ్ముకున్న కేటీఆర్ గారు కొడుకును కాబట్టి మేల్ సావెస్టిక్ సొసైటీ ప్రకారం నేను ముఖ్యమంత్రి కావాలంటుండు. ఎన్టీ రామారావు కొడుకులు కాలేదు, అల్లుడే అయ్యిండు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతానని హరీష్ రావు గారు అంటున్నారు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది? నేను చాలాసార్లు చెప్పిన, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, ఆ సమస్య అంతటితో తీరిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వారు పోషించాలి. వారిని పోషించకుండా వీరు అడ్డుకుంటున్నారు. చంద్రశేఖరరావు గారు సభకు రాకపోవడం వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? గవర్నర్ స్పీచ్లో కేటీఆర్కి అవకాశం వచ్చింది, బడ్జెట్లో హరీష్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రజనీకాంత్ గారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలతోని, ప్రతిపక్షాలతోని, లేకపోతే పాలకపక్షంతో సమస్య లేదు. వారి సమస్య కుటుంబ సమస్య, వారి సమస్య వాళ్ళ కొడుకు సమస్య. అధికారంలోకి మేము రాబోతున్నాం అనే నమ్మకం బీఆర్ఎస్ నాయకుల్లో బలంగా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత బై డిఫాల్ట్ బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది. మేము అధికారంలోకి వచ్చేస్తున్నామని ఆ పార్టీ అనుకుంటుంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారా? వాళ్ళు ప్రతిసారి ఇదే అంటారు. పార్లమెంట్ అప్పుడు మొత్తం సీట్లు గెలుస్తామన్నారు, నేను గుండు సున్నా వస్తుందని చెప్పిన. పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది. అసెంబ్లీ అప్పుడు అధికారం కోల్పోయారు. పార్లమెంట్ అప్పుడు సీట్లన్నీ కోల్పోయారు, గుండు సున్నా వచ్చింది. తర్వాత జరిగిన ఎన్నికలలో డిపాజిట్లు పోయినాయి. సర్పంచ్ ఎన్నికలలో 66% నేను గెలిచిన, మున్సిపల్ ఎన్నికల్లో 90% నేను గెలిచిన. 2 ఉప ఎన్నికలు జరిగితే కంటోన్మెంట్ కానీ జూబ్లీ హిల్స్ కానీ అన్నీ గెలుస్తున్నామన్నారు. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి బెట్లు కూడా కట్టించారు. వీళ్ళని నమ్ముకొని జూబ్లీ హిల్స్లో చాలామంది మిత్రులు మునిగిపోయినరు. 400-500 కోట్లు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలప్పుడు బెట్ కట్టించండు కేటీఆర్ గారు. సో వాళ్ళందరూ నమ్మినందుకు వాళ్ళు మునిగిపోయినరు. సో జరుగుతున్న ఎన్నికలు, ప్రజలు ఇస్తున్న తీర్పు మీరు కూడా సజీవ సాక్షి, మీ కళ్ళ ముందులే ఉంది. సో ప్రజలు 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారికి 10 సంవత్సరాలు ఇచ్చారు. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 2 సార్లు చంద్రశేఖరరావు గారికి అవకాశం ఇచ్చారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ ప్రజలు నాకు అవకాశం ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. ఇది మన ట్రెడిషన్, మన సాంప్రదాయం. సో 10 సంవత్సరాల తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకోమన్నారు. ఎవరైనా లేదు కోరుకుంటామంటే తప్పులేదు. మనం తపస్సు చేయంగానే మొదలు పెట్టంగానే అనుకుంటాం దేవుడు ప్రత్యక్షం కావాలని. కొన్నిసార్లు యుగాలు పడుతుంది దేవుడు ప్రత్యక్షం కావడానికి. కొంతమంది కోరికలు ఉంటాయి, తీరని కోరికలుగా మిగులుతాయి. మీకు తెలంగాణలో ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నారా, బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారా? వాళ్ళిద్దరు కలిసి రావాలని కోరుకుంటున్నా. ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలనేది నా లెక్క. వాళ్ళని ఇద్దరిని వేరే వేరుగా చూడదలుచుకోలేదు. బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికల్ బంధం. సో రెండింటిని మడతేసి కొట్టాలనేదే నా లెక్క. మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తాయి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఓడిస్తాం.